హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాస్ వరకు తెలుగు అకాడమీ బుక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 8 చాప్టర్స్ వరకు ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అయితే చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి మనం 9th చాప్టర్లో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1976లో వచ్చినటువంటి ఎన్నవ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చినట్లు తెలుపుతుంది? ఆప్షన్ ఏ 31, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 42, ఆప్షన్ డి 54. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి 42 అండి. 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరంలో చేసి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణం. ఆప్షన్ ఏ 45వ ప్రకరణం, ఆప్షన్ బి 29వ ప్రకరణం, ఆప్షన్ సి 21వ ప్రకరణం, ఆప్షన్ డి 12వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 45వ ప్రకరణం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపేటటువంటి రాజ్యాంగ ప్రకరణం 45వ ప్రకరణం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి తీసుకోవలసిన చర్యలను గురించి తెలిపే ప్రకరణం. ఆప్షన్ ఏ 65వ ప్రకరణం, ఆప్షన్ బి 58వ ప్రకరణం, ఆప్షన్ సి 52వ ప్రకరణం, ఆప్షన్ డి 46వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 46వ ప్రకరణం సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి తీసుకోవలసిన చర్యలను గురించి తెలిపే ప్రకరణం వచ్చేసి 46వ ప్రకరణం. నెక్స్ట్ క్వశ్చన్, చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలోని ఏ ప్రకరణం సూచిస్తుంది? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ 14th ప్రకరణం, ఆప్షన్ బి 20th ప్రకరణం, ఆప్షన్ సి 25th ప్రకరణం, ఆప్షన్ డి 30th ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలోని ఏ ప్రకరణం సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 14వ ప్రకరణం. చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలోని 14వ ప్రకరణం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ రాజ్యాంగంలోని ఈ ప్రకరణం కుల, మత, జాతి, లింగ, ప్రాంత వివక్షతలను నిషేధిస్తుంది? ఆప్షన్ ఏ 9వ ప్రకరణం, ఆప్షన్ బి 11వ ప్రకరణం, ఆప్షన్ సి 13వ ప్రకరణం, ఆప్షన్ డి 15వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మన రాజ్యాంగంలోని 15వ ప్రకరణం కుల, మత, జాతి, లింగ, ప్రాంత వివక్షతలను నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంటరానితనాన్ని రాజ్యాంగంలోని ఈ ప్రకరణం నిషేధిస్తుంది? ఆప్షన్ ఏ 11వ ప్రకరణం, ఆప్షన్ బి 17వ ప్రకరణం, ఆప్షన్ సి 21వ ప్రకరణం, ఆప్షన్ డి 26వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 17వ ప్రకరణం. అంటరానితనాన్ని రాజ్యాంగంలోని 17వ ప్రకరణం నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఈ ప్రకరణం మత స్వేచ్ఛను కల్పిస్తుంది? ఆప్షన్ ఏ 15వ ప్రకరణం, ఆప్షన్ బి 19వ ప్రకరణం, ఆప్షన్ సి 25వ ప్రకరణం, ఆప్షన్ డి 29వ ప్రకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 25వ ప్రకరణం. రాజ్యాంగంలోని 25వ ప్రకరణం మత స్వేచ్ఛను కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం ఈ సంవత్సరంలో రూపొందించబడింది? ఆప్షన్ ఏ 1999, ఆప్షన్ బి 2001, ఆప్షన్ సి 2003, ఆప్షన్ డి 2005. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడిందండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 2005. సమాచార హక్కు చట్టం 2005వ సంవత్సరంలో రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కులో ఈ సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందేటటువంటి హక్కు సంక్రమిస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 4 ఆర్టికల్ 1, ఆప్షన్ బి సెక్షన్ 6 ఆర్టికల్ 1, ఆప్షన్ సి సెక్షన్ 7 ఆర్టికల్ 1, ఆప్షన్ డి సెక్షన్ 9 ఆర్టికల్ 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, సెక్షన్ 6 ఆర్టికల్ 1. సమాచార హక్కులో సెక్షన్ 6 ఆర్టికల్ 1 సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందేటటువంటి హక్కు సంక్రమిస్తుంది.
ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, విద్యని ఉమ్మడి జాబితాలోకి ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. మరి 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు అంటే 1976వ సంవత్సరంలో. అండ్ అదేవిధంగా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి రాజ్యాంగంలోని 45వ ప్రకరణం అనేది మనకు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి తెలిపేటటువంటి ప్రకరణం వచ్చేసి 46వ ప్రకరణము. నెక్స్ట్ చట్టం ముందు అందరు సమానులేనని రాజ్యాంగంలోని 14వ ప్రకరణం మనకు తెలియజేస్తుంది. 15వ ప్రకరణం వచ్చేసి కుల, మత, జాతి, లింగ, ప్రాంత వివక్షతలను నిషేధిస్తుంది. అండ్ అదేవిధంగా 17వ ప్రకరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అండ్ 25వ ప్రకరణం వచ్చేసి మత స్వేచ్ఛను కల్పిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అనేది రూపొందించబడింది. అండ్ సెక్షన్ 6 ఆర్టికల్ 1 ప్రకారం ప్రతి పౌరునికి కూడా సమాచారాన్ని పొందేటటువంటి హక్కు సంక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమాచారాన్ని కోరిన గడువులోగా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఎన్ని రోజులకి సమాచారం ఇవ్వాలి? ఆప్షన్ ఏ 10 రోజులు, ఆప్షన్ బి 15 రోజులు, ఆప్షన్ సి 20 రోజులు, ఆప్షన్ డి 30 రోజులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 30 రోజులు. సమాచారాన్ని కోరిన 30 రోజుల గడువులోపు సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వాలి. ఇది మనకు కంటెంట్లో కూడా వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాలలో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసినటువంటి రుసుము. ఆప్షన్ ఏ 10 రూపీస్, ఆప్షన్ బి 15 రూపీస్, ఆప్షన్ సి 20 రూపీస్, ఆప్షన్ డి 25 రూపీస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 10 రూపీస్ని చెల్లించాలి. మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు మనం 10 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్యాలయంలో అధికారి దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా, ఎక్కువ రుసుము కోరినా, అసంపూర్తి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా, లేదా సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురి చేస్తే ఏ సెక్షన్ కింద రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చును? ఆప్షన్ ఏ 11 ఆర్టికల్ 1, ఆప్షన్ బి 12 ఆర్టికల్ 1, ఆప్షన్ సి 16 ఆర్టికల్ 1, ఆప్షన్ డి 18 ఆర్టికల్ 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి 18 ఆర్టికల్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి సంవత్సరం. ఆప్షన్ ఏ January 1st, 2008, ఆప్షన్ బి 5th June 2008, ఆప్షన్ సి 12th July 2009, ఆప్షన్ డి 26th August 2009. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 26th August 2009 విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి సంవత్సరం 26th August 2009. ఇక్కడ డేట్తో సహా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం డాష్ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ 27th August 2009, ఆప్షన్ బి 30th November 2009, ఆప్షన్ సి 1st April 2010, ఆప్షన్ డి 5th May 2010. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1st April 2010. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి ఈ చాప్టర్లో. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలలందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందేటటువంటి హక్కు విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ సూచిస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 3, ఆప్షన్ బి సెక్షన్ 5, ఆప్షన్ సి సెక్షన్ 7, ఆప్షన్ డి సెక్షన్ 9. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెక్షన్ 3. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలలందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందేటటువంటి హక్కు విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 3 తెలియజేస్తుంది. ఇవి వచ్చేసి 9th చాప్టర్లో ఇచ్చినటువంటి బిట్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం 10th చాప్టర్లో ఇచ్చినటువంటి బిట్స్ని చూద్దాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.